ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. ఆనంద నిలయం ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. నేను మీ ఆచార్య ప్రసాద్ గురూజీ. ఈరోజు మనం ఈ వీడియోలో రేపు అంటే సోమవారం రోజున వచ్చిన సంకటహర చతుర్థి గురించి, అలాగే వినాయకుడికి చేసే పూజా విధి విధానాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చెయ్యండి. రేపు అంటే సోమవారం జూలై 14వ తేదీన సంకటహర చతుర్థి వచ్చింది. మీరు ఈ పూజ చేస్తే చాలు, కోటి జన్మల పుణ్యఫలితం. ప్రతి నెలలో సంకటహర చతుర్థి పండుగ వస్తుంది. అయితే ఈ ఆషాఢమాసంలో వచ్చే సంకటహర చతుర్థికి ఎంతో విశిష్టత ఉంటుంది. ఈ నెల జూలై 14వ తేదీన సోమవారం నాడు సంకటహర చతుర్థి ఏర్పడింది. ఈ రోజున వినాయకుడిని పూజిస్తే నీకున్న సర్వ విఘ్నాలు తొలగిపోతాయని ఒక విశ్వాసం. చాలామంది భక్తులు ఈ వ్రతాన్ని ఆచరించి ఎన్నో శుభ ప్రయోజనాలను కూడా పొందారు. పుత్త పుత్ర సంతాన ప్రాప్తి, రాజ్యప్రాప్తి, కుజదోష నివారణ, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఉద్యోగ వ్యాపార సమస్యలు, ఇలా ఎన్ని సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి ఈ వ్రతాన్ని ఆచరించి చూడండి. సంకటహర చతుర్థి పూజా విధానం, పాటించాల్సిన విధి విధానాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆషాఢమాసంలో చేసే పూజలకు కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది. అత్యంత శక్తివంతమైన వ్రతాలలో సంకటహర చతుర్థి ఒకటి. జూలై 14వ తేదీన ఆషాఢ సోమవారం నాడు తప్పనిసరిగా వినాయకుడిని పూజించి గణపతి ఆశీర్వాదాన్ని సంపూర్ణంగా పొందండి. ఈ గణపతి వ్రతాన్ని ఆచరించే స్త్రీలు తెల్లవారుజామునే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు ముగ్గులు వేసుకోండి. ఇక పూజ చేసే ఆడవారు చక్కగా తలస్నానం చేసి ఎరుపు రంగు వస్త్రాలను ధరించి కాళ్లకు పసుపు రాసుకొని కుంకుమ బొట్టు పెట్టుకొని చేతుల నిండుగా మట్టిగాజులను వేసుకొని ఈ గణపతి వ్రతాన్ని ప్రారంభించండి. ఈ వ్రతానికి కావలసిన పూజా సామగ్రిని ముందుగానే ఏర్పాటు చేసుకోండి. ఒక ఎర్రటి వస్త్రం, 2 తమలపాకులు, 2 ఎండు ఖర్జూరాలు, 2 వక్కలు, అలాగే 11 రూపాయి బిళ్లలను ముందుగానే సిద్ధం చేసుకోండి. ఈ గణపతి వ్రతాన్ని చేయాలంటే మీ పూజగదిలో తప్పనిసరిగా గణపతి పటం ఉండాలి. ఒకవేళ గణపతి చిత్రపటం లేనివారు పసుపుతో వినాయకుడిని తయారు చేసి పూజించవచ్చు. మందార పూలతో వినాయకుడిని పూజిస్తే గణపతి ఎంతో సంతోషించి మీరు కోరినన్ని వరాలను మీ కుటుంబానికి ప్రసాదిస్తాడు. గణపతికి అత్యంత ప్రీతికరమైన వాటిలో గరిక ఒకటి. కాబట్టి గణపతి పటానికి గరికమాలను వేసి ఎరుపు రంగు పుష్పాలతో గణపతిని అలంకరించుకోవాలి. గరికమాల వేయలేని వారు 21 గరిక పూచలను తెచ్చుకొని మీ పూజగదిలో పెట్టుకోండి. ఇక ప్రస్తుతం ఉన్న రోజుల్లో ప్రతి కుటుంబంలో కష్టాలు అనేవి సర్వసాధారణం. కాబట్టి మీ మనసులోని కోరికలను, అలాగే మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోవాలని మనస్ఫూర్తిగా గణపతికి నమస్కారం చేసుకొని పూజగదిలో దీపాలు వెలిగించండి. పూజగదిలో ఉన్న గణపతి చిత్రపటం ముందు 2 దీపాలు వెలిగించండి. ఇత్తడి కుందుల్లో ఆవు నెయ్యిని పోసి 5 ఒత్తులతో దీపారాధన చేయాలి. గణపతిని అలంకరించి దీపారాధన చేసిన తర్వాత గణపతికి ఒక ముడుపు కట్టాలి. గణపతి పూజలో ముడుపు కడితే మీ కష్టాలన్నీ తొందరగా తొలగిపోయి మీరు కోరినన్ని కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. కాబట్టి పూజగదిలో ఉన్న గణపతి ముందు ఒక ఎర్రటి వస్త్రాన్ని పరిచి మీ మనసులోని కోరికలను తలుచుకుంటూ ఆ వస్త్రం పైన 3 గుప్పిళ్ల బియ్యం, అలాగే 2 తమలపాకులు, 2 ఎండు ఖర్జూరాలు, 2 ఒక్కలు, 11 రూపాయలను దక్షిణగా పెట్టి గణపతిని తలుచుకుంటూ వీటిని మూట కట్టాలి.
ఈ మూటకు చాలా శక్తి ఉంటుంది. మీరు ఈ మూటను వినాయకుని ముందే ఉంచాలి. స్వామివారికి ముడుపు కట్టిన తరువాత సంకటనాశన గణేశ స్తోత్రాన్ని చదవాలి. ఈ స్తోత్రాన్ని చదవలేనివారు ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. విపరీతమైన డబ్బు సమస్యలు, అలాగే కటిక పేదరికంతో ఇబ్బంది పడేవారు మీ పూజగదిలో ఉన్న గణపతి పటానికి యాలకుల మాలను సమర్పించండి. 21 యాలకులను పసుపు దారానికి గుచ్చి గణపతి చిత్రపటానికి వెయ్యండి. మీ ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి. ఇక పూజ పూర్తయిన తర్వాత ఆ యాలకుల మాలను తీసి మీ బీరువాలో భద్రపరుచుకోండి. మీ ఇంటి ఆదాయం విపరీతంగా తిరిగిపోతుంది. ఇక పూజలో నైవేద్యంగా 2 అరటిపళ్లను నివేదించండి. ఈ ముడుపుకు స్వామి ముందే పెట్టి హారతి ఇచ్చి ఒక కొబ్బరికాయను పగలగొట్టండి. ఈ విధంగా చాలా సులువుగా గణపతి వ్రతాన్ని చేసుకోవచ్చు. ఈ వ్రతాన్ని చేసే ఆడవారు తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి. సూర్యుడు అస్తమించిన తరువాత అంటే సాయంత్రం 6 దాటిన తర్వాత మళ్ళీ స్నానం చేసి పూజగదిలో దీపం వెలిగించి గణపతికి నమస్కారం చేసుకొని పూజగదిలో ఉన్న ముడుపును విప్పి ఆ ముడుపులో ఉన్న బియ్యంతో పొంగలిని తయారు చేసి ఆ పొంగలిని స్వామివారికి నివేదించి ఆ నైవేద్యాన్ని ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రసాదంగా స్వీకరించాలి. ఈ విధంగా సంకటహర చతుర్థి రోజున గణపతిని పూజిస్తే మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోయి మీరు కోరిన కోరికలన్నీ తక్షణమే నెరవేరుతాయని మన వేద పండితులు సూచిస్తున్నారు. ఈ వ్రతాన్ని ఆచరించే ఆడవారు మంచం పైన కూర్చోకూడదు. ఖచ్చితంగా ఒక పూట ఉపవాసం ఉండాలి. సాయంత్రం ఇంట్లో పూజ చేసిన తరువాత చంద్రుడిని చూసి ఉపవాసాన్ని విరమించాలి. ఇక అసలు ఈ వ్రతాన్ని చేయలేనివారు ఏదైనా గణపతి ఆలయానికి వెళ్ళి గణపతికి గరికను సమర్పించండి. అయితే గణపతికి ఎట్టి పరిస్థితుల్లోనూ తులసీ దళాలతో పూజించకూడదు. ఇక దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ సంకటహర చతుర్థి రోజున రాత్రి సమయంలో చంద్రుడిని చూస్తూ చంద్రుడికి పాలతో అర్ఘ్యం సమర్పించండి. మీకున్న అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం లభిస్తుంది. మన హిందూ ధర్మంలో గోమాతకు చాలా విశిష్టత ఉంటుంది. గోవును పూజించిన వారికి సకల ఐశ్వర్యాలు వరిస్తాయి. కాబట్టి ఈ సంకటహర చతుర్థి రోజున గోవు చుట్టూ 5 ప్రదక్షిణాలు చేసి గోమాతకు పచ్చగడ్డిని తినిపిస్తే లక్ష్మీదేవి కటాక్షం సులభంగా కలుగుతుంది. ఇక మీ కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి మీ కుటుంబానికి సుఖసంతోషాలు కలగాలంటే ఈ సంకటహర చతుర్థి రోజున ఇంటి గుమ్మానికి నిమ్మకాయలను కట్టుకోండి. ధనపరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. ఇక గ్రహదోషాలతో ఇబ్బంది పడేవారు జమ్మి చెట్టుకు 5 ప్రదక్షిణాలు చేయండి. జాతక దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి. రావి చెట్టులో విష్ణుమూర్తి కొలువై ఉంటాడు. కాబట్టి రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే లక్ష్మీనారాయణుల అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. జిల్లెడు మొక్కను గణపతి మొక్కగా భావిస్తారు. కాబట్టి ఈ సంకటహర చతుర్థి రోజున వివాహం కాని వ్యక్తులు జిల్లేడు మొక్కకు పసుపు నీళ్లు పోసి జిల్లేడు మొక్కకు నమస్కారం చేసుకుంటే మంచి వివాహ సంబంధాలు కుదురుతాయి. మన కుటుంబంపై గణపతి ఆశీర్వాదం ఉంటే మన కుటుంబంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఇల్లంతా సుఖ సంతోషాలతో నిండిపోతుంది. కాబట్టి ఈ సంకటహర చతుర్థి రోజున ఇది చేసినా చేయకపోయినా ఏదైనా గణపతి దేవాలయానికి వెళ్ళి గణపతికి 11 ప్రదక్షిణాలు చేయండి. ఈ విధంగా సంకటహర చతుర్థి రోజున గణపతిని పూజించి కొన్ని పరిహారాలను పాటిస్తే మీ కుటుంబం మొత్తానికి చాలా మంచి జరుగుతుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.